డబ్బుల గురించి నువ్వేం ఆలోచించకురా, నేను చూసుకుంటా గానీ ఆ ల్యాండ్ మాత్రం కొనాల్సిందే. ఏవండి మీరు ఏమనుకోనంటే నాదొక సలహా. ఏంటది? మీ ఫ్రెండ్ని నమ్మి ఇంత డబ్బులు ఇచ్చే ముందు డాక్యుమెంట్స్ అవి సరిగ్గా ఉండేలేవో ఒకసారి చూసుకొని డబ్బులు కట్టండి. ఈ రోజులు ఎవరిని నమ్మే రోజులు కావండి. చాలే నువ్వు చెప్పింది, నాకు తెలియదు మరి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో. నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేనా? వాడు నా ప్రాణ స్నేహితుడు, వాడి గురించి నాకు తెలుసు. కానీ నువ్వు ఇచ్చిన సలహా చాలే, లోపలికి వెళ్ళు. ఏమైందండి అలా ఉన్నారు? నన్ను క్షమించుమని. ఆ రోజు నువ్వు ఎంత చెప్పినా వినకుండా నీ మాటలు కొట్టేసి నా స్నేహితుని నమ్మి ఒక ల్యాండ్ కోసం 20 లక్షలు కట్టాను. ఒకసారి ల్యాండ్ చూద్దామని ల్యాండ్ దగ్గరికి వెళ్తే ఆ ల్యాండ్ అసలు ఓనరంట. డాక్యుమెంట్స్ చూపించి ఈ ల్యాండ్ నాదేని అన్నాడు. నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపించా, అవి ఫేక్ డాక్యుమెంట్స్ అంట. నేను లేకుండా నీకెవడా ల్యాండ్ అమ్మింది అని అన్నాడు మని. నువ్వన్నట్టే నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు మని. అలా బాధపడకండి, అందుకే అన్ని ముందే చూసుకోమని చెప్పా. మీరే నా మాట వినలేదు. చూడండి, ఏ భార్య తన భర్త చెడిపోవాలి, అప్పుల పాలు కావాలని అనుకోదండి. తన భర్త గొప్పగా బతకాలి, మంచిగా సంపాదించుకోవాలి, నలుగురిలో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటుందండి. మీ మగవాళ్ళు అనుకుంటారు, చీ నా భార్య ఇది చేయొద్దు అది చేయొద్దు, ఎందులోనూ నన్ను ఎదగనివ్వదు అనేసి మీరు మా మీద కోప్పడుతూ ఉంటారు. నిజానికి ఇదంతా మీ అపోహ. ఒక మగాడికి తల్లి తర్వాత భార్యేనండి తోడుగా నిలిచేది. ఒక తల్లి తన బిడ్డ నడుస్తుంటే ఎక్కడ పడిపోతాడో అని తన చెయ్యి పట్టుకొని నడిపిస్తుందండి. అలాగే భార్య కూడా తన భర్త ఎక్కడ పడిపోతాడో అని భయపడి ప్రతి పనిలో తను తోడుగా ఉండాలనుకుంటుందండి. దానిని మీరు నా పెళ్ళ నన్ను కంట్రోల్ చేస్తుంది అని అనుకుంటున్నారు. నన్ను క్షమించుమని, నిన్ను బాధ పెట్టినందుకు.